అందరూ బాణం తీశారు, కానీ ఎందుకు ఒక్క అర్జునుడి బాణమే లక్ష్యానికి చేరింది? అసలేం జరిగిందో చూద్దాం. గురువు ద్రోణాచార్యులు ఒకరోజు తన శిష్యులైన కౌరవులు మరియు పాండవులకు ఒక విలువిద్య పరీక్ష పెట్టారు. ఒక చెట్టు కొమ్మపై బొమ్మ పక్షి పెట్టి ఈ పక్షి కన్నును లక్ష్యంగా పెట్టి బాణం వెయ్యండి అని చెప్పారు. తరువాత ఒక్కొక్కరిని అడిగారు, నువ్వు ఏం చూస్తున్నావు? ఒకరు అన్నారు ఆకాశం కనిపిస్తుంది, మరొకరు అన్నారు పక్షి మొత్తం కనిపిస్తుంది, ఇంకొకరు అన్నారు చెట్టు కొమ్మ మొత్తం కనిపిస్తుంది అని. కానీ అర్జునుడి వంతు వచ్చేసరికి అతను ధైర్యంగా ఏకాగ్రతతో అన్నాడు, గురువర్య, నాకు పక్షి కన్నులోని నల్లదనం మాత్రమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించటం లేదు. ద్రోణాచార్యులు చిరునవ్వుతో అతని ఏకాగ్రతకి సంతోషించి, అర్జున, నువ్వు బాణం వెయ్యి అని అనుమతించారు. అర్జునుడు బాణం వేశారు. అది నేరుగా పక్షి కన్నుకి తగిలింది. ఈ కథ ఏం చెప్తుంది? మన జీవితంలో అనవసరమైన వాటిని పక్కన పెట్టి మన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడే నిజమైన విజయం పొందగలం. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.